ఇప్పుడు మనకు సార్ మస్తాన్ రావు గారు దేశం అభివృద్ధి కోసం చేయాల్సిందల్లా నిర్వాహకులు మా పైన బాధ్యత ప్లస్ మీరు కూడా రేపు మన దేశాన్ని మనమే బాగుపరుచుకునే దానికోసంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి మనం విద్య పైన మన దృష్టి కేంద్రీకరించి మనం ఈ రకంగానే చేసి మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దానికోసం మనం కృషి చేయాలి. మన దేశాన్ని కూడా మనం ముందు భాగాన అమెరికాకు ధీటుగా మనం అనేది మన దేశాన్ని ముందు భాగాన ఉంచాలి అని చెప్పినటువంటి సార్ మస్తాన్ రావు గారికి మన నాగసాల ఉచిత ట్యూషన్ సావిత్రిబాయి పూలే అకాడమీ విశ్వమానవ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మనందరం మన విలేజ్ తరఫున నాగసాల తరఫున తెలియజేస్తూ సారీ నాకు ఇటువంటి ఇది 64వ ట్యూషన్ సెంటర్ అంటే తెలంగాణ ఆంధ్రాలో కలిపి 64 సెంటర్లు మేము ఇట్లా రన్ చేస్తూ ఉన్నాం. టీచర్లు డబ్బులు ఇచ్చి ఇంట్లో మేము వస్తూ ఇది 64వ సెంటర్. ఇది అనుభవాలని తయారు చేసింది. దీంట్లో ఏంటంటే ఈ స్వాతంత్రం మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద శాస్త్రవేత్త ఐన్స్టీను, ఎడిసను, సివి రామన్ వాళ్ళ కథలు, తర్వాత నీతి కథలు, పిల్లలు ఎట్లా నైతికంగా అభివృద్ధి ఇటువంటి కథలతో ఒక పుస్తకము ఈ టీచర్కి ఇస్తున్నాను. ఆ టీచర్ అశోక్ ఇస్తున్నాను. ఆ టీచర్ ప్రతి శనివారము ఒక కథ చదివి మీకు చెప్పాలి. వాళ్ళని మంచి కథలు ఈ దేశం కోసం ఎంతో మీకు మహానుభావుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన సరిహద్దు గాంధీ అని ఆయన ఈ గాంధీ గారితో వెంటనే తిరిగి దేశం కోసం ఎంతో త్యాగం చేసిన మహానుభావులు అటువంటి చరిత్ర ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పాలన్నమాట, పిల్లలకి చెప్పాలి. దిస్ యువర్ డ్యూటీ. ఓకే 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 పిల్లలు ఇప్పుడు మన దేశాన్ని ఇట్లా చేయాలి. దానికి ఎంతమందో కష్టపడాలా, అందరికి చెప్పాలా. గవర్నమెంట్ పనికి మారింది, వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియదు. చట్టంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. అన్ని రకాలు ఎలా ప్రాసెసింగ్ చేయాలో శుభ్రం చేయాలో తెలియదు. శుభ్రమైన ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా చెత్తను ఎట్లా చేస్తున్నాయి, ఎట్లా ప్రాసెస్ చేస్తున్నాయి, ఎట్లా క్లీన్ చేస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటున్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి తెలియకపోతే ఇది దేశం లాగా ఉంటుంది. దేశము ఎప్పుడూ కూడా ఈ వీటికన్నిటికీ ఫ్రీగా ఇవ్వటం నేర్చుకున్నాయో ఈ జనాలు ఫ్రీ ఇవ్వటమే తప్పితే అభివృద్ధి పథంలో తీసుకెళ్ళట్ల. నీట్గా ఉందా? ఎంత బాగుంది చెప్పు. ఎక్కడైనా చెత్త ఉందా? రోడ్లు ఎంత బాగున్నాయి. ఇక్కడ అందరం మనం అక్కడికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదు. ఎవరు ఏ దేశం తెలుసండి? అమెరికా. అమెరికా చూడు ఎంత బాగుందో. అమెరికా రోడ్లు ఎంత బాగున్నాయి, ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు మనమందరం ఏందమ్మా నువ్వు ఇప్పుడు మనమందరం అమెరికా పోదామా, మన దేశాన్ని అమెరికా లాగా చేద్దామా? అర్థమైందా నీకు? ఇప్పుడు మన దేశాన్ని అమెరికా లాగా చేయాలి కానీ మనం అది బాగుందని మన అమెరికా పోవటం కాదు. వాళ్ళ ఆవిడకి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక చిన్న స్థలము ఇస్తే ఆయన తెలిసిన తర్వాత ఆ స్థలాన్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశాడు. పాప ఇప్పుడు అన్యాయంగా అని చెప్పారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. వీళ్ళందరి చరిత్ర మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. తెలీదా? ఎవరు తెలీదా? ఇటు చూడండి, ఇటు చూడండి. అల్లూరి సీతారామరాజు ఆ బ్రిటిషులకి ఎదిరించి పోరాడి వాళ్ళ చేతిలో మన్యంలో గిరిజనులు ఉండేవాళ్ళు, కొండ జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరి కోసము ఫైట్ చేసి ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్గా పోరాడి ఆ దేశ స్వాతంత్రం కోసం కష్టపడ్డ మరి మహానుభావుడు, ప్రాణాలు కూడా వదులుకున్న మహానుభావుడు. వీళ్ళందరి చరిత్ర
ఏంటిది? ఎక్కడ ఏ ఊరు, ఏ దేశంలో? మన ఇండియాలోనే. మన దేశంలో చెత్త ఇట్లాగే ఉంటుంది, ఎక్కడంటే అక్కడ వేస్తారు, ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? ఎక్కడ పట్టినా చెత్తే, ఎక్కడ పట్టినా ఉండే ఎట్లా ఉంటుంది. అర్థమైందా నీకు? మరి ఈ దేశాన్ని ఎట్లా బాగుపరచాలో మనము చాలా బాగుపరచాలి. చూడండి, చెప్పుకోనా ఇదంతా ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఎట్లుంది? ఏముంది? తాగి గంజాయి, సారాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ తాగి వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. నిలబడే శక్తి లేదు వాళ్ళకి, నిలబడే శక్తి లేదు. వాళ్ళు దేనికి పనికిరారు, ఏ పని చేయలేరు. మైండ్ సరిగా పనిచేయదు, ఆరోగ్యం సరిగా ఉండదు. వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు తాగుడికి అలవాటు పడి, మత్తు పదార్థాలకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకొని రోడ్డు మీద, అనాగమకుల మీద పడిపోయినారు. అంటే మనం ఇటువంటి చెడు అలవాటు నేర్చుకున్నవాడు ఎవడైనా కూడా ఇలాగే వెళ్తాడు. మనం చెడు అలవాటుకు దూరంగా ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇది అమెరికాలోనే, ఇది మన ఇండియాలో కాదు, అమెరికాలోనే ఇట్లా కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ మనం అందరూ లేకుండా ఈ దేశం అందరూ బాగుపడాలి. మనం అందరం కూడా ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ఈ దుర్మార్గులు, రాజకీయ నాయకులు, ఈ మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలకి, చదువుకునే పిల్లలకు కూడా ఈ గంజాయి అలవాటు చేసి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇదొక పెద్ద రాక్షసి, ఒక పెద్ద భూతము, ఇదొక దుర్మార్గమైన పనులు. ఇంతకుముందు మేము చదువుకున్నటువంటి గంజాయి మేము వినియోగము, మత్తు పదార్థాలు వినియోగము ఈ రోజు ప్రతి ఒక్కడూ కూడా ఈ రాజకీయ నాయకులు కలిసి, ఆ దొంగలతో కలిసి, మోసం చేసే వాళ్ళతో కలిసి పిల్లలకి ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. ప్రపంచంలో ఈ దేశం అంతా ఈ చెడిపోయి స్ప్రెడ్ అవుతుంది. దీని నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలా. ఇటువంటి యూత్ చాలా కష్టపడాలా. మీరు ఇక్కడ కూర్చొని ఇద్దరు కామ్రేడ్ గీమ్రేడ్ అంటే కాదు. కామ్రేడ్ నేనంట. సమాజంలో ఉండేవన్నీ చేయండి. నేను మా మహేష్ అదేంట. ఇవన్నీ మాట్లాడటం సోది కాదు. ఏంటి ఎన్ని చెడ్డున్నాయి, చెడ్డ పనులు, ఎన్ని చెడు జరుగుతున్నాయి సమాజంలో. పిల్లలు నాశనం అయిపోతున్నారు ఈ గంజాయి వీటికి అలవాటు పడి. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఫైట్ చేయలేదు నేను అడుగుతున్నాను. నేను 77 నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎందుకు 10ంటికి బయలుదేరాలి. ఈ కూర్చో మళ్ళీ వెళ్ళాలి అంటే నేను గొప్పతనం నేనేం చేస్తే గొప్పది కాదు. మనమంతా చేసి ఈ దేశాన్ని బాగుపరచకపోతే ఈ పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోద్ది, అనామకులు అయిపోతారు పిల్లలు. మన దేశంలో కూడా పిల్లలు సారాయి గంజాయి అలవాటు పడి జీవితాలు భ్రష్టుపట్టిపోతాయి. అది మనం నేనైతే ఆవేశపూరితంగా చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మనం వాటి కోసం కష్టపడాలి. ఈ షో చెప్పినందుకు నాకేం లాభంలే. భవిష్యత్తు మీదే, పిల్లలే. ఈ పిల్లల జీవితాలు మనం అందరం కూడా బాగుపరచాలా. మనం చేయాలి, మీరందరూ కష్టపడాలి. ఉద్యమాలు కావాలా. పోలీసు వాళ్ళ మీద, గవర్నమెంట్ ప్రభుత్వం మీద చేయాలా. అరే ఉద్యమాలు మమ్మల్ని నాశనం చేయొద్దు, మా జీవితాలు, పిల్లలు మా జీవితాలు నాశనం చేయకూడదని ఆవేశం చెప్పాలి. వీళ్ళందరూ అమెరికాలో హోమ్లెస్ పీపుల్ అంటే ఇల్లు లేని పిల్లలు, వీళ్ళంతా తాగుబోతులు, ఇల్లు లేని వాళ్ళు, తాగుబోతులు. వీళ్ళంతా వాడికి ఇల్లు లేవు, రోడ్డు మీదనే పడుకుంటారు. వీళ్ళంతా రోడ్డు మీదనే పడుకుంటారు. వీళ్ళంతా వాడికి ఏమి ఉండదు. వీళ్ళంతా అది మనం ఇవన్నీ చూసుకొని
ఈ దేశం బాగుపడాలని కోరుతూ సార్ మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. మా పిల్లలు ఈ దేశం బాగుపడేట్టు మీరు అందరూ బాగా కష్టపడి చదవండి. ఉన్నతమైన సంస్కారం, గుడ్ క్యారెక్టర్, ఉన్నతమైన పౌరులుగా మీరు డెవలప్ అవ్వాలి. చదువు ఒకటే కాదు, మనిషి సంస్కారం రావాలి, ఉన్నతమైన భావాలు రావాలి, ఉన్నతమైన పౌరులుగా మీరు ఎదగాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎవరు? భగత్ సింగ్ కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన నిజాం నవాబ్ మీద ఫైట్ చేసి నిజాంని భారతదేశం కలిపిన మహోన్నతమైన వ్యక్తి, ఉక్కు మనిషి అంటారు. ఈ నిజాం మీద ఆ రోజు నిజాం మన స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? భారతదేశ స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత నిజాం ఏం చేశాడు? మేము ఆ భారతదేశం ఇండియాలో కలపము, మా సపరేట్ రాజ్యం ఉంటానన్నాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీని తీసుకొచ్చి ఈ దేశంలో కల్పించారు. అట్లాగే కాశ్మీర్ సమస్య కూడా, కాశ్మీర్ కూడా ఈ దేశంలో కల్పించిన ఉక్కు మనిషి అన్నమాట. చెప్పగలరా? లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశానికి 2వ ప్రధానమంత్రి, చాలా నిజాయితీపరుడు. ఆయన చదువుకోవడానికి ఊళ్ళో స్కూల్ లేకపోతే రోజు గంగా నదిని దాటి అటువైపు ఒడ్డుకెళ్ళి అటు చదువుకొని మళ్ళీ రోజు ఇంటికి వచ్చేవాడు. గంగా నదిని చూడు ఎంత కష్టం అంటే. ఇప్పుడు మాది స్కూల్స్ లేవు, ఇక్కడ ట్యూషన్ సెంటర్ లేవు, ఏమీ లేవు. అప్పుడు చదువుకోవటానికి ఫెసిలిటీ. ఆయన ప్రధానమంత్రి ఈ దేశానికి నెహ్రూ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉండి మళ్ళా రైల్వే మినిస్టర్గా ఉన్నాడు, రైల్వే శాఖ మంత్రిగా. ఆ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోతే ఆయన ఆ పదవికి రాజీనామా చేశాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కులమతాలు గొడవలు పెడుతున్నారు, ఒకరినొకరు కొట్టుకునేట్టు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి మనము ఐకమత్యంతో కులమతాలకు అతీతంగా మనం అందరం అన్నదమ్ములను, మనం అందరం ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడాలా, మనం కష్టపడాలా అని నేర్చుకోవాలి. తర్వాత ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తాం, చెత్త వేయచ్చు, ఎక్కడంటే అక్కడ చెత్త వేయకూడదు. మనం చెత్త వేస్తే ఏమవుతుంది? దోమలు, ఈగులు ఎన్ని వచ్చి మనకు ఆరోగ్యపరమైన వస్తాయి. చాలామంది నేను చాలాసార్లు చూస్తాను, పాన్ పరాగ్ కిండి వేస్తాడు, ఆటోలో పోతుంటాడు, తుప్పుని వస్తున్నాడు, బస్సులో కూర్చుంటాడు, కిండి వేస్తాడు. ఆ కిండి ఏడుగా అటు పోయేవాడు ముందు వస్తాడు. వేయచ్చు అట్లా? బస్సులో కూర్చొని కింద పోయేవాడి మీద వాడు రోజు కిండి వేసి ఆ కిండి నేను రోడ్డు మీద వేస్తే ఏమవుతుంది? ఈగులు, దోమలు వచ్చి అసభ్యంగా ఉంటుంది, అపరిశుభ్రంగా ఉంటాయి. చాలామంది టిఫిన్ చేస్తారు, టిఫిన్ చేసి ఆ టిఫిన్ కాగితాలు రోడ్డు మీద వేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు. అటువంటి పరిస్థితులు ఇటువంటి ఉన్నాయి. మన పరిస్థితులు మనము బాగుపరుచుకోవాలి. అట్లాగే చాలామంది బండి మీద పోతుంటారు, మోటార్ సైకిల్ వెళ్తారు, కారు ఎత్తులు. వాడు రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఇవ్వడు, లెఫ్ట్ వెళ్ళేటప్పుడు వేయడు, హెల్మెట్ పెట్టుకోడు. ఎన్నో యాక్సిడెంట్లు, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది మొన్న మీకు తెలుసు, ఒక 10 రోజుల క్రితం కర్నూలు దగ్గర ఒక బస్సు కాలిపోయింది. తెలుసా? ఏమైంది తెలుసా మీకు? ఒక 2 కుర్రోళ్ళు తాగున్నారు. తెల్లవారుజామున 2:20 తాగి వాడు వచ్చి డివైడ్ అని కొట్టేసి స్పాట్ చచ్చిపోయాడు. ఈ అబ్బాయి పారిపోయిన తర్వాత బండిని అక్కడే వదిలేశారు, ఆ మోటార్ సైకిల్ అక్కడే వదిలేశారు. కావేరీ బస్సు వాడు చాలా స్పీడ్గా వస్తుంది, ఇది గమనించకుండా ఆ మోటార్ సైకిల్ని ఎక్కి లాక్కొని వెళ్ళిపోయింది. 300 మీటర్లు లాక్కెళ్తే అక్కడ ఆ మోటార్ సైకిల్ యొక్క పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి పెట్రోల్ అంతా బస్సుల మీద పడి కాలిపోయింది. తప్పెక్కడ
ఎవరు తప్పు చేశారు? ఆ ఇద్దరు పిల్లలు తాగి రోడ్డు వెళ్ళి కొట్టుకోవడం, ఒకడేమో వాడు చచ్చిపోయాడు, చచ్చిపోతే ఇంకొకటి పారిపోయాడు, బండి ఎక్కడ వదిలేశాడు మధ్యలో, రోడ్డు మధ్యలో. ఆ డ్రైవర్ కూడా, బస్సు డ్రైవర్ కూడా స్పీడ్గా వచ్చి ఆ బస్సు మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతే ఏమైంది? ఆ ట్యాంక్ పగిలిపోయి పెట్రోల్ అంతా వచ్చేసి మొత్తం బస్సు. ఎంతమంది వాడు ఆగి డ్రైవ్ చేసేందుకనే కదా మోటార్ సైకిల్ వాడు. వాడు డ్రైవరు 5వ తరగతి కూడా పాస్ కాలా, వాడు సర్టిఫికేట్ లేవు, వాడు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఈ 19 మంది చచ్చిపోయారు. ఆ అమ్మాయి పిల్లలు కదా, వాడు ఏం తప్పు చేయలేదుగా. తప్పు చేసింది ఎవరు? ఆ మోటార్ సైకిల్ తాగి నడిపినోడు, ఈ బస్సు డ్రైవర్. ఆ విధంగా రోడ్డు యాక్సిడెంట్లు ఎన్నంటే అన్ని జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కరించుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనం బాగా కష్టపడి చదవాలి, మన దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలి. పెద్ద మన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ కలెక్టర్లు కావాలి, ఐపీఎస్ వాళ్ళు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, ఇంజనీర్లు కావాలా, లాయర్లు కావాలా, పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా కావాలి, పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలా. ఇవన్నీ చేయాలి. అవన్నీ చేయాలంటే మీరే చేయాలి. మీ పిల్లలే రేపు భవిష్యత్తు, భావి పౌరులు. ఈరోజు చిన్నపిల్లలు మీరు పెద్ద అయితే మీరే ఈ రంగాలన్నింటిలో కూడా ఉన్నతమైన విద్యలు కావాలి. ప్రపంచంలో కల్లా మన భారతీయులు గొప్పవాళ్ళు క్రమశిక్షణలో కానీ, అట్లాగే సాహిత్యం కూడా మన మహేష్ గారు చెప్పారు, మంచి ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం రాయాలి, అభ్యుదయ భావాలు తర్వాత సాహిత్యం రాయాలి. తర్వాత పోతే మంచి మహోన్నతమైన ఆ కవిత్వాలు రాయాలి, ప్రజల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. అందువల్ల మీరందరూ కూడా బాగా చదువుకొని, కష్టపడి, క్రమశిక్షణతో చదువుకొని బాగా పైకి రావాలి. పెద్ద వాళ్ళు చదవాలి, పెద్ద వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసు వాళ్ళు కావాలి. అవి దేశానికి సేవ చేయాలని నేనంతా కోరుకుంటున్నాను. మీకు చిన్న చూపిస్తాను. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు. దేశం చాలా ఆలోచిస్తారు. మీకు పెద్దవాళ్ళు కదా, చిన్నపిల్లలు అర్థం కాదు. మీరు ఎడ్యుకేట్ చేసి, మోటివేషన్ చేసి, మీరు ట్యూషన్ వచ్చేటట్టు చేయండి. ట్యూషన్ కావాల్సిన అవసరం ఉంటే మీ సార్ ఇన్ఛార్జ్ సార్ చెప్పండి, వాళ్ళు మాకు చెప్తారు. మీకు కావాల్సిన బుక్స్ కానీ ఏమైనా ఇస్తాం. మీరు ఎంత ఫోన్స్ చూసారు చెప్పండి. ఫోన్ మొబైల్ అందరూ వాడుతున్నారు. అందరూ వాడతారు కదా. మీరు వ్యక్తిగతంగా ఫోన్లు వాడతారా? ఉన్నాయా ఫోన్లు? మీకు ఫోన్లు ఉన్నాయి ఇంట్లో. మదర్ ఫోన్, మమ్మీ ఫోన్, డాడీ ఫోన్ ఇచ్చేస్తారు. యూజ్ చేయండి. దానికి కొద్దిగా తగ్గించేసి చదువు వైపు మీరు కొద్దిగా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపెట్టండి. చదువు లేకపోతే లైఫ్ లేదు. మీరు ఎంత లేదంటే అంత మీకు మంచిగా జరుగుతుంది. ఓకే సార్, నాకు ఇక్కడ సార్ రిక్వెస్ట్, వీళ్ళని ట్యూషన్ వచ్చేటట్టు మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే సమ్ డిఫరెంట్ వే. ఒకరు స్పోర్ట్స్ పెట్టాలి, వాళ్ళ ట్యూషన్ వెళ్తే భలే ఉందని వచ్చేయాలి. అలా వైపు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మెల్లగా మోటివేషన్ చేయాలి. అదే గంట కూర్చొని వృత్తి చదువుమంటే చదవదు. మీరు హ్యాపీగా ఉంది, ఒక గంట ఆడుకోండి, ఏదో 20 or half an hour ఆడుకోండి, ఫోన్ పక్కన పెట్టండి, ఆడుకోండి, బాడీ మంచి ఎక్సర్సైజ్. అలా మీకు ట్యూషన్ అంటే, ఈ స్టాండ్ కూడా ట్యూషన్ అంటే ఇంట్రెస్ట్. అబ్బా ట్యూషన్ వెళ్ళాలనిపించాలి. అలా మీరు మీ పెద్దవాళ్ళు, మీ చిన్నపిల్లలు చూసి పిలిపించి ఈ ట్యూషన్స్ అంటే డెవలప్ చేయండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, మేము ఒక నెలలో వస్తాం, ఇంకో 15 మంది ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు మీ దాంట్లో ఎవరో లేచి సెల్ఫ్ చెప్పండి. అంటే నా పేరు ఇది, నా ఊరు చెప్పగలరా? My name is Rupa. Good. My father name is Srinivasulu. My mother name is Anjali. My village name is Nagasala. My mandal name is Jelchela. My district name is Mahabubnagar. My state is Telangana. My pin code number is 50930. Okay, that's your favorite. స్కూల్ పేరు కూడా నువ్వు చదువుతున్నావు, నువ్వు స్కూల్ పేరు. I'm studying in 7th class. Okay, good. My school name is Sudhir Memorial School nearby Jelchela. చాలా చెప్పండి. స్టేజ్ లో
స్టేజ్ ఫియర్ అంటుంది. ఆమెకు చాలా డెవలప్. అసలు అంటే ఎందుకంటే ధైర్యం 10 మంది ధైర్యం చెప్పడం ఏంటంటే ఆమె 20 మంది చేసి స్పీచ్ ఇవ్వడం కావాలి. కాన్ఫిడెన్స్ గా లేచింది చేయలేపి చెప్పింది కాదు. చాలా అయితే మీరు స్టేజ్ ఫియర్ అంటే ఇలా 10 మంది చెప్పడం భయపడకూడదు. ఆ భయం పోగొట్టాలి. అప్పుడు మీరు ఇప్పుడు సిటీలో ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ టాపర్ కాలేజ్ ఉన్నాయి కదా, మీరు ఏది చదువుతున్నారు? చదువుతారు, చెప్తారు. సరే, పేరు చెప్పు, స్కూల్ పేరు చెప్పు. ఈ ఊరు కదా సిటీలో టాప్ కాలేజ్ పెద్ద కాలేజీలలో అక్కడ ఇదే లేదు స్టార్టింగ్. వాళ్ళు ఎలా చదువుకునే బట్టి స్టేజ్ ఫియర్, ప్రెజెంటేషన్ చెప్పుకోవడం, అది మీరు వచ్చినట్టే చిన్నప్పుడు అర్థం కాదు. మీరు ఉన్న 5-6 మంది వీళ్ళని ఎడ్యుకేషన్ సైడ్ అలా చెప్పాలి. మీరు ఇంకెవరు చెప్పండి. దీప్తి సార్, దీప్తి చెప్పండి. My name is Sunita. I was studying in 7th class. My school name is Surya Memorial High School near Duchella. My mother name is Duchella. My district name is Mehboob Nagar. My state name is Telangana. My pin code name is 50936. Next to Deepthi. Education, sports, also that. Good. దీప్తి Habits. ఆఫీస్ My name is Deepthi. My father name is Srinivasan. My mother name is Anjali. My state is Telangana. తెలుగులో చెప్పమ్మా, ఇంగ్లీష్ కాకుండా తెలుగులో చెప్పు. My mother is Techsela. Very good. My డిస్ట్రిక్ట్ my district is my Okay. my ఇక్కడ తప్పిపోయినా నేను చెప్పి చాలా గుడ్ కూర్చో. చాలా My district name is Mahakuttala. My state name is Telangana. My pin code number is 50930. I am studying in 4th class. స్కూల్ My school name is Surya Memorial High School. ఇంగ్లీష్ 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 ఈ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ చెప్తారు. వాడచ్చు పిల్లలు ఇంగ్లీష్ మీడియం